రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వంతు రానే వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి స్పందన రాగా శనివారం తిరుపతిలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ఇంటర్వ్యూకి హోస్ట్ గా మారారు. అందులో సందీప్ తన మొదటి రివ్యూ ఇచ్చారు. సుమారు 45 నిమిషాల పాటు సినిమా చూసినట్టు చెప్పిన సందీప్ ఆర్ఆర్ లేకపోయినా బాగా కనెక్ట్ అయ్యానని చెప్పారు. సినిమా చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదనే విషయం కూడా మర్చిపోయా, అంతగా సినిమాలో లీనమయ్యానని చెప్పారు. అనిరుద్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉందని, ఆర్ఆర్ అద్భుతంగా ఉండబోతుందన్నారు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, గౌతమ్ సూపర్ హిట్ కొట్టాడని ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మ్యాడ్ గా ఉంది, వేరే లెవెల్ అనిపించిందంటూ హైప్ ని మరింతగా పెంచారు. సినిమాలో విజయ్ దేవరకొండ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారని, ఆయన లుక్స్ కూడా అదిరిపోయాయని చెప్పారు. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే సందీప్ విజయ్ కి ఫోన్ చేసి లుక్ అదిరిపోయింది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది అన్నాడట. ఆయన మాటలని బట్టి చూస్తే సినిమా మంచి స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు అభిమానులు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. రాబోయే వారం రోజులు కింగ్డమ్ కు కీలకం కాబోతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఇతర భాషల మార్కెట్లను నిర్లక్ష్యం చేయకుండా పబ్లిసిటీ ఎలా డిజైన్ చేయాలనే దాని మీద దృష్టి పెడుతున్నారు. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేయడం గురించి నిర్మాత నాగవంశీ ఇంకా ఆలోచనలో ఉన్నారు తప్ప నిర్ణయం తీసుకోలేదు. బుధవారం స్పెషల్ షోస్ రిస్క్ గా మారుతున్న తరుణంలో తొందర పడకూడదనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగ పాజిటివ్ రివ్యూతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ దేవరకొండకి ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుందా? ఆయన స్థాయిని మరోసారి రుజువు చేసే సినిమా అవుతుందా అన్నది చూడాలి.